హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎమ్మెల్యే మీద చెప్పుకుందాం. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనమాట. ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉంటారు కదా కాన్స్టిట్యున్సీకి. సో ఈ కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉంటారనమాట. ఈ కాన్స్టిట్యున్సీ ఎలా చెప్తామంటే పాపులేషన్ బేస్ మీద ఎలాంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ డిఫరెంట్ ఊర్లు ఉంటాయి. నెల్లూరు అంటే ఒక కాన్స్టిట్యున్సీ, అలాగే నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, అలాగే సర్వేపల్లి, ఇవన్నీ డిఫరెంట్ కాన్స్టిట్యున్సీస్ అనేది డివైడ్ చేస్తారు బేస్డ్ ఆన్ దర్ పాపులేషన్. ఆ పాపులేషన్ దేని మీద అయితే పాపులేషన్ సెన్సెస్ మీద బేస్ అయ్యి మనకు డీలిమిటేషన్ కమిషన్ అనేది ఉంటుంది. ఆ కమిషన్ అనే చాలామంది సభ్యులు ఉంటారు. దీని గురించి మనం లేటర్ డిస్కస్ చేసుకుందాం. సో ఈ డీలిమిటేషన్ కమిషన్ చెప్తుందన్నమాట ఇన్ని కాన్స్టిట్యున్సీస్ ఉండాలి. సో కాబట్టి ఇన్ని కాన్స్టిట్యున్సీకి ఇంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు అని, అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉంటారనమాట. సో అలాగా ఈ ఎమ్మెల్యేని ఎలా అనుకుంటారు? పీపుల్స్ కలిసి ఆ ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు. సో ఆ ఎమ్మెల్యేలందరూ ఒక లీడర్ని ఎన్నుకుంటారు అనమాట. ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఆ లీడరే మనకు సీఎం అవుతారు. ఆ సీఎం అనే అతను మనకు గవర్నమెంట్ ఫామ్ చేస్తారనమాట. ఆ గవర్నమెంట్ ఫామ్ చేసి పీపుల్ పాలసీ మీద డెసిషన్ అయినా ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ పరిపాలన పరంగా సీఎం చూసుకుంటారనమాట. అయితే ఈ ఎమ్మెల్యే యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అంటే, ఎమ్మెల్యేగా పార్టిసిపేట్ చేయాలంటే మనకు ఎలా ఉండాలి క్వాలిఫికేషన్ అంటే, అతనికి 25 years ఆఫ్ ఏజ్ ఉండాలి. అలాగే అతను సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అతనికి ఓటింగ్ హక్కు అనేది ఉండాలన్నమాట. అంటే ఓటర్గా ఎక్కడైనా రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట. అంతేకాదు అతనికి ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పర్లేదు. ఇదండి ఎమ్మెల్యే గురించి. థ్యాంక్ యూ.